హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి, ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి అన్నట్టుగా మార్కెట్లో మూవ్మెంట్ ఉందన్నమాట అండి. మీరు చూడొచ్చు అనమాట. ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, రెడ్ గ్రీన్ సిగ్నల్ లైట్ లాగా క్యాండిల్ స్ట్రక్చర్ ఉందన్నమాట అండి. అంటే క్లియర్ కట్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు అనమాట అండి. అండ్ రేపు ఒక మేజర్ ఈవెంట్ ఉంది కాబట్టి బడ్జెట్ అనేది మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. ఏమీ మేజర్ సర్ప్రైజ్ లేకపోతే మేబీ అప్ సైడ్ ఉండొచ్చేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈరోజు మార్కెట్ డెప్త్ చూస్తే చాలా స్టాక్స్లో క్వాలిటీ స్టాక్స్ కానివ్వండి, ఈవెన్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్లో కూడా చాలా స్టాక్స్ మంచి మొమెంటం వచ్చింది. సర్క్యూట్స్ అవి కూడా అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట అండి. స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది అనమాట అండి. బట్ కానీ రేపు ఎలాగ బడ్జెట్ తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ టు వాచ్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్? అయితే మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక మన టెక్నికల్గా ఒక ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ లాగా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. దట్ ఈస్ 21,700 మార్క్ దాటిన తర్వాత 21,750 అనమాట అండి. 21,750 మార్క్ దాటితే కనుక సో మన రేంజ్ క్యాల్కులేషన్ ప్రకారం కూడా టార్గెట్స్ న్యూ లైఫ్ టైమ్ హై దగ్గరికి రీసెంట్ లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో ఆ లెవెల్స్కి వెళ్ళడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్? ఓకే, సో క్లియర్గా అట్లీస్ట్ 22,000 మార్క్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ రేపు చూద్దాం అనమాట. అల్టిమేట్లీ మార్కెట్ విల్ డిసైడ్. బట్ గ్లోబల్ మార్కెట్స్ యాక్చువల్గా కొంచెం గ్లోబల్గా నెగిటివ్గా ఉన్నాయన్నమాట అండి. బట్ ఈరోజు నైట్ ఎలా ఉంటాయి, అవి హోల్డ్ అవుతాయా లేదనేది బట్టి కూడా మన మార్కెట్స్ దాని నుంచి కూడా కొంత డెఫినెట్గా సంకేతాలు తీసుకుని మన మార్కెట్స్లో ప్రైస్ యాక్షన్ అనేది డెవలప్ అవ్వడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్, రైట్? అయితే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో కూడా చూద్దాం అనమాట. యాక్చువల్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫామ్ చేసింది. మనం చాలా రోజులుగా మీకు చెప్తున్నాను కదండి, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ అండర్ పెర్ఫార్మింగ్ నిఫ్టీ అని మనం అనుకుంటూ వచ్చాం చాలా రోజుల నుంచి. అయితే ఈరోజు అవుట్ పెర్ఫామ్ చేసింది. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ చాలా బాగా పెరగడం జరిగింది. మోర్ దాన్ 1% మీకు పెరగడం జరిగింది అనమాట అండి. సో కన్సాలిడేషన్ జోన్ అని చెప్పి నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, కన్సాలిడేషన్ జోన్, రైట్? సో కన్సాలిడేషన్ జోన్ దాటి వెళ్ళడం జరిగింది. బట్ అగైన్ లుక్ అట్ దిస్ టెక్నికల్ అనాలిసిస్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఏదైతే మనం ఒక లైన్ డ్రా చేసుకున్నామో దట్ ఈస్ 46,200 దగ్గర మళ్ళీ అగైన్ ఒక రిజెక్షన్ వచ్చిందనమాట అండి. సో అయితే ఒక ఎం ప్యాటర్న్ లాగా స్ట్రక్చర్ ఫామ్ అవుతుందన్నమాట అండి, విచ్ ఈజ్ నాట్ గుడ్ అనమాట. డబుల్ టాప్ ప్యాటర్న్ లాగా మీరు చూడొచ్చు అనమాట. సో ఈ నెక్ లైన్ బ్రేక్ అవ్వకూడదు అనమాట అండి. బ్రేక్ అయితే మళ్ళీ అగైన్ నెగిటివ్, మళ్ళీ సో ఇట్ కెన్ బి థ్రోన్ బ్యాక్ అనమాట అండి. మళ్ళీ ప్రైజెస్ బ్యాంక్ నిఫ్టీ కిందకి రావచ్చు అనమాట అండి, రైట్? ఇట్ షుడ్ బి క్రాసింగ్ దిస్ లెవెల్ అనమాట. దట్ ఈస్ 46,200 మార్క్ దాటితేనే మనకి ఆ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రేపు చాలా ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ అనేది మనం విట్నెస్ చేయబోతున్నాం అనమాట అండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నా అంచనా ప్రకారం రేపు చాలా వాలటిలిటీ అనేది మార్కెట్లో ఉండబోతుంది. సో దానికి రీజన్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇండియా విక్స్ షార్ట్ అప్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. సో గ్లోబల్ ఇండిసెస్ మీరు చూసినప్పుడు చూసి ఇండియా విక్స్ యాక్చువల్గా 16 దగ్గర ట్రేడ్ అవుతుందండి, రైట్? సో కొంచెం స్లైట్లీ హయ్యర్ ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మన ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు నేను చూస్తుంటాను కదా, క్లోజ్ టు ఎట్ ద మనీ అరౌండ్ ప్రీమియమ్స్ ఎలాగా లైక్ 300, అట్ మోస్ట్ 400, 500 ఉంటాయి. ఇప్పుడు అరౌండ్ 600, 700 లెవెల్స్లో ప్రీమియమ్స్ ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి. దట్ ఇండికేట్స్ అనమాట విక్స్ పెరిగిపోవడం వలన ప్రీమియమ్స్ అన్నీ కూడా, ఎస్పెషల్లీ బీయింగ్ ఆప్షన్ బయ్యర్ ఇంట్రాడేలో, సో మీరు చూస్తే కనుక చాలా ఎక్కువ ప్రీమియం తోటి బై చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట అండి, రైట్? సో విక్స్ అయితే చాలా ఎలివేట్ అయ్యి ఉంది. సో ఈవెంట్ తర్వాత అయినా కూల్ ఆఫ్ మళ్ళీ రిజెక్షన్, రైట్? సో సెవరల్ టైమ్స్ ఇట్ వెంట్ దేర్ అండ్ అగైన్ కేమ్ ఆఫ్ కదా. సో ఆ లెవెల్స్ నుంచి మళ్ళీ కిందకు వచ్చింది కాబట్టి ఆ లెవెల్స్ దగ్గరికి మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ రీచ్డ్ అనమాట అండి. ఓకే, సో ఏం జరుగుతుందో చూద్దాం. అయితే యాక్చువల్గా నిన్న యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా యాక్చువల్గా నెగిటివ్గా క్లోజ్ అయినాయి అనమాట అండి. అండ్ ఈరోజు ఏషియన్ మార్కెట్స్ కూడా దేవర్ ట్రేడింగ్ నెగిటివ్. బట్ మన మార్కెట్స్ మాత్రం అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగిందని చెప్పాలన్నమాట అండి. సో గ్లోబల్ మార్కెట్స్ ఇన్ కంపారిజన్ విత్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే మన మార్కెట్స్ బాగానే పెర్ఫామ్ చేయడం జరిగింది. నాస్డాక్ ఇవన్నీ కూడా నిన్న నెగిటివ్గా ఉన్నాయన్నమాట అండి. అయితే ఈరోజు దేవర్ ఇండికేటింగ్ ఫ్లాట్ ఓపెనింగ్ అనమాట అండి. ఈరోజు ఏదైనా కొంచెం అక్కడ పాజిటివ్గా ఉంటే కనుక మన మార్కెట్స్ కూడా బాగుండే ఛాన్స్ ఉంది రేపు. అయితే బడ్జెట్ స్పీచ్ టైంలో మీకు తెలుసు కదా, చాలాసార్లు మనం చూసే ఉంటాం కదా, బడ్జెట్ టైంలో చాలా వాలిడిటీ ఉంటుంది అనమాట అండి. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్, లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. సో అది మంత్లీ పొజిషన్స్ క్యారీ అవరా వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ లుక్ ఎట్ దిస్ 1600 ఎఫ్ఐఎస్ బై చేశారు, 2,540 కోట్లు డిఏఎస్ బై చేయడం. ఇద్దరు ఇన్స్టిట్యూషన్స్ నెట్ బయ్యర్స్ కింద ఉన్నారు హెడ్ ఆఫ్ ద బడ్జెట్. సో విచ్ ఈస్ ఏ గుడ్ థింగ్ అనమాట అండి. బట్ కానీ విల్ వెయిట్ అండ్ సీ. సో ఇది లైక్ రోల్ ఓవర్ సంబంధించిందా, అది క్యాష్ మార్కెట్, క్యాష్ సెగ్మెంట్తో మనం చూసాం కాబట్టి సో బయ్యింగ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి. బట్ కానీ ఓవరాల్ ఈ మంత్ క్యాండిల్ కంప్లీట్ అయింది కాబట్టి ఓవరాల్ మంత్లీ క్యాండిల్ చూస్తే కనుక యాక్చువల్గా నిఫ్టీ ఎక్కడికి వెళ్ళలేదండి. సో ఇంత అల్లకల్లోలంగా మనం ఉండడం జరిగింది కదా. బట్ కానీ సింపుల్ స్టార్ డోజీ ఫార్మేషన్ అనేది నిఫ్టీ రావడం జరిగింది అనమాట. అంటే మంత్ స్టార్టింగ్ ఎక్కడుందో
ఇంచుమించు అక్కడే ఉంది. బట్ కానీ చాలా వాలటైల్ అనేది మనం చూసాం. అంటే ఒక ట్రెండింగ్ మూవ్ లేదనమాట అండి. అంటే పైకి, కిందకి ఓవరాల్‌గా ఎంత చేస్తే అక్కడే ఉందనమాట అండి. సో, ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు కొంచెం ఇండెసిషన్ అనేది ఇండికేట్ చేస్తుందనమాట. అంటే ట్రెండ్ ఫాలో అప్ రావడానికి ఇట్ ఈస్ టేకింగ్ కన్సాలిడేషన్ తీసుకొని వెళ్ళొచ్చు. ఆర్ ఇట్ కుడ్ బి రివర్సల్ ఆల్సో పాసిబుల్ అనమాట అండి. రైట్? ఓకే. సో, ఆ లెవెల్స్ కొంచెం ఇంపార్టెంట్ టు వాచ్ అనమాట అండి. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ అడ్వాన్స్ డిక్లైన్ వండర్‌ఫుల్‌గా అడ్వాన్సెస్ చాలా డామినెంట్‌గా మీరు చూడొచ్చనమాట అండి. సో, అడ్వాన్సెస్ చాలా వండర్‌ఫుల్‌గా మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. 400 అడ్వాన్సెస్ మీకు ఉండడం జరిగింది నిఫ్టీ 500లో. నిఫ్టీ 50లో 46 కంపెనీస్ అడ్వాన్స్ ఉండడం జరిగింది. అయితే కంపెనీస్ యొక్క రిజల్ట్స్ మాత్రం అంత సూపర్ రిజల్ట్స్ కాదనమాట. బట్ ఇట్స్ ఓకే. రైట్? అలాగని వరస్ట్ రిజల్ట్ అని చెప్పలేం. బట్ కానీ అలాగని చెప్పి మంచి సూపర్ వండర్‌ఫుల్ రిజల్ట్ లాగా రాలేదు. చాలా అంటే ఓవరాల్ నేను యావరేజ్ కంపేర్ చేసి చూసుకుంటే గనక ఓకే అండి. సో, సన్ ఫార్మా డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నంబర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నంబర్స్ అండ్ ఎన్‌పీఎస్ కొంచెం కంట్రోల్‌లోకి రావడం జరిగింది. విచ్ ఈస్ గుడ్ అనమాట అండి. రైట్? సో, ఐడీఎఫ్‌సీ ఫ్లాట్ అనమాట అండి. ఓకే. అండ్ మారుతి డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నంబర్స్. అమెజా సిమెంట్ డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నంబర్స్. రైట్? సో, ఇలా మోస్ట్‌లీ అన్నీ ఒక్కొక్కటి కూడా మీకు రిజల్ట్స్ రావడం జరుగుతుందనమాట అండి. సో, త్రివేణి ఇంజినీరింగ్ బ్యాట్ ఫ్లాట్ అనమాట అండి. రైట్? సో, పిరమిల్ కూడా మీరు చూస్తే కనుక లాస్ నుంచి పాజిటివ్‌గా వచ్చింది. గుడ్ సైన్. రైట్? ఓకే అండి. అండ్ ఎస్ఐఎస్ కూడా డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండ్ కేఈసీ వండర్‌ఫుల్‌గా పెరిగిందనమాట అండి స్టాకు ఆఫ్టర్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్. అండ్ వాల్టాస్ కూడా యాక్చువల్‌గా లాస్ దే రిపోర్టెడ్ లాస్ బట్ ప్రైస్ అయితే ఓకే లాస్ అయితే తగ్గింది. ప్రైస్ అయితే యాక్చువల్‌గా మూవ్‌మెంట్ వచ్చిందనమాట అండి ఇది. లైక్ కొచ్చిన్ షిప్ యార్డ్ డీసెంట్ నెంబర్. రైట్? ఓకే అండి. జేపీఎస్ సైడ్ కొంచెం డిసప్పాయింటింగ్ లాస్ కూడా పెరిగింది. సో, ఇలాంటి వీక్‌నెస్ స్టాక్స్ నుంచి ఇమ్మీడియేట్‌గా యూ షుడ్ ఎగ్జిట్ అనమాట ఫ్రెండ్స్. రిజల్ట్ బాగోని కంపెనీ రిజల్ట్స్ ఎర్నింగ్స్ సరిగ్గా లేని స్టాక్స్ నుంచి ఇమ్మీడియేట్‌గా ఎంత తొందరగా బయటకు వచ్చేస్తే అంత మంచిదనమాట. ఎందుకంటే మార్కెట్ కూడా వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద పీక్ సమ్‌వేర్ ఖచ్చితంగా. మనం ఆల్రెడీ 1 మంత్ నుంచి అనుకుంటున్నాం ఇది. రైట్? బట్ వి నెవర్ నో. ఎగ్జాక్ట్ ఎవరికీ తెలీదు కదండీ. సమ్‌వేర్ వీఆర్ క్లోజ్. దట్ ఈస్ ఫర్ ష్యూర్ అనమాట అండి. రైట్? ఓకే అండి. సో, ఫర్ టైమ్ బీయింగ్ కొంచెం మార్కెట్ పీక్‌లో ఉంది కాబట్టి వీక్ స్టాక్స్ నుంచి వి షుడ్ ఎగ్జిట్. రైట్? శ్యామ్ మెటల్ అండ్ అదర్ స్టాక్స్ దే డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నంబర్. ఆస్ట్రాల్ డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నంబర్స్ అనమాట అండి. డాక్టర్ రెడ్డి ఇలాంటి స్టాక్స్ అయితే వండర్‌ఫుల్ ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే అండి. సో, ఓవరాల్‌గా థింగ్స్ ఆర్ ఓకే. బట్ నాట్ సూపర్ బుల్లిష్‌గా రిజల్ట్స్ అయితే లేవనమాట అండి. యాక్చువల్‌గా అల్టిమేట్‌గా ఎర్నింగ్సే కదండీ. లాంగ్ టర్మ్‌లో మార్కెట్‌ని డిక్టేట్ చేసేది అల్టిమేట్‌గా కంపెనీస్ యొక్క ఎర్నింగ్సే కదా! మీన్‌వైల్ మధ్యలో ఏదో ఒక న్యూస్ బేస్ చేసుకొని లేదంటే రిజల్ట్ బాగుండొచ్చని ఎక్స్‌పెక్టేషన్స్ తోటి పెరగొచ్చనమాట అండి. బట్ కానీ అల్టిమేట్‌గా ఎట్ ద ఎండ్ ద రిజల్ట్స్ ఆర్ ద కీ టు వాచ్ అనమాట. రిజల్ట్స్ బట్టే దట్ విల్ బి ది డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా! ఓకే. సో, మీరు చూడొచ్చనమాట ఫ్రెండ్స్. సెక్టర్ రొటేషన్ విషయానికొస్తే స్టాక్స్ లైక్ ఫార్మా, రియాల్టీ, పిఎస్యూ బ్యాంక్ అండ్ స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ బాగా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. మెటల్ ఇవన్నీ కూడా. రైట్? అండ్ ఆల్ సెక్టరల్ ఇండస్ట్రీస్ క్లోజ్డ్ ఇన్ గ్రీన్ అనమాట అండి. సో, దట్ ఈస్ ఎ గుడ్ సైన్. మొత్తం అన్ని సెక్టరల్ ఇండస్ట్రీస్ కూడా గ్రీన్‌లో క్లోజ్ అయినాయి. నెగెటివ్‌గా ఏది క్లోజ్ అవ్వలేదనమాట అండి. రైట్? అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్. ఈరోజు స్టాక్ ఐడియాస్ విషయానికొస్తే ఆల్రెడీ గోద్రేజ్ ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేయడం జరిగింది. పైసాలో ఆల్రెడీ నిన్న మీకు నేను ఈ వీక్లీ స్టాక్స్‌లో ఈ వీక్ మనం డిస్కస్ చేసినప్పుడు ఐ థింక్ నిన్న నేను మీకు షేర్ చేయడం జరిగింది. ఈరోజు లైక్ 12-13% దాకా స్టాక్‌లో మూవ్‌మెంట్ వచ్చిందనమాట అండి. రైట్? ఓకే. అందువల్ల చూసారు కదా పెరిగి స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. మొమెంటం అంటే ఈరోజు 140 టార్గెట్ 150 అనుకున్నాను. ఆల్మోస్ట్ 140 లెవెల్స్‌కి 139 దాకా వెళ్ళడం జరిగింది. రైట్? అండ్ పవర్ మెక్ ఆల్సో నిన్న మనం డిస్కస్ చేసాం. ఇట్ వెంట్ వెరీ వెల్ అనమాట అండి. అండ్ విఎల్ఎస్ ఫైనాన్స్ కూడా బ్రేక్అవుట్ అయింది. కొంచెం ఫర్దర్ వెళ్తే మనం తీసుకొచ్చి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఐఎమ్ హోల్డింగ్ ఫ్రెండ్స్ యాజ్ అ డిస్క్లైమర్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే. అండ్ మీరు ఓన్లీ స్టడీ చేసుకోండి ఓన్ అనాలిసిస్ తోటి యూ కెన్ డూ అనమాట అండి. ఆర్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అనమాట అండి. ఓకే. రైట్? సో, థెర్మాక్స్ అండ్ ఈ 2-3 స్టాక్స్ వాచ్ లిస్ట్‌లో యూ కెన్ అబ్జర్వ్ అనమాట అండి. సో, ఎందుకంటే థెర్మాక్స్ మీరు చూస్తే కనుక లైక్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఐ థింక్ ఇట్ ఫార్మ్డ్ ఏ నైస్ ప్యాటర్న్ అనమాట అండి. ఆర్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కంప్లీట్ అవ్వాలన్నమాట. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో, బేస్ కంప్లీట్ అయి 33 అంటే 3,300 దాటి ప్రైస్ పెరిగితే కనుక సో, ఆ మొమెంటం కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 4,000 వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. ఓకే. అహెడ్ ఆఫ్ ద ఎర్నింగ్స్ మంచి ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ అనమాట అండి. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ కూడా ఇది యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్ అనమాట అండి. ఇంకా ప్యాటర్న్ కంప్లీట్ అవ్వలేదు. సో, మంచి రౌండింగ్ బాటమ్ కప్ అండ్ హ్యాండిల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. దట్ హ్యాస్ టు గివ్ బ్రేక్అవుట్ అనమాట 240 దాటిన తర్వాత. సో, మంచి మూవ్ రావచ్చు. రైట్? అండ్ ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్ అనమాట అండి. యాక్చువల్‌గా నేను ఇప్పుడే చూడడం జరిగింది స్టడీ చేసినప్పుడు ఏరీస్ అగ్రో అనమాట అండి. సో, మీరు చూస్తే కనుక ఇందులో కూడా సో, ప్యాటర్న్స్ మంచి రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్స్ షార్ట్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో ఫామ్ అవుతున్నాయి. అండ్ లాంగర్ టర్మ్ టైమ్ ఫ్రేమ్ లైక్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే కనుక నైస్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్?
సో ఒక మంచి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఆల్రెడీ మన ప్రీవియస్‌గా ఐ థింక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ స్క్వీజ్ వచ్చినప్పుడు మనం వీసీపీ ప్యాటర్న్ అంటాం అనమాట అండి. ఆ స్క్వీజ్ అప్పుడు ఆల్రెడీ మనం స్పాట్ చేయడం జరిగింది. అండ్ యాక్చువల్‌గా కొంచెం ఏడిపించినా కూడా టార్గెట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇట్ ఇస్ డూయింగ్ రియల్లీ గుడ్ అనమాట అండి. ఓకే. ట్రెమెండస్ షో అనమాట అండి. 20% అప్పర్ సర్క్యూట్ యూ కెన్ అహెడ్ ఆఫ్ ద రిజల్ట్స్. వాల్యూమ్స్ పికప్ అవుతున్నాయి. ప్రైస్ యాక్షన్ కూడా దేర్ ఆర్ నో సెల్లర్స్ ఎవ్రీబడి వాంట్ అక్యుములేట్. యాడ్ చేస్తున్నారంటే మేబీ రిజల్ట్స్ ఆర్ యాంటిసిపేటెడ్. మంచి రిజల్ట్స్ మేబీ యాంటిసిపేట్ చేస్తుందేమో మార్కెట్. సో ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అండ్ రేపు ఎస్పెషల్లీ ఎవరైతే ఇంట్రాడే ప్లేయర్స్ ఉన్నారో ప్లీజ్ డూ టేక్ కేర్ అనమాట అండి. చాలా వాలటిలిటీ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడే ఒక ఆయన తెలంగాణ నుంచి ఒక అతను కాల్ చేశారన్నమాట అండి. ఫేస్బుక్ యాడ్ అది చూసి ఇంట్రాడేలో ఒక రోజులో ఈ లాస్ట్ 1 crore రూపీ అండి. ₹1,00,00,000 లాస్ వచ్చిందంట ఆయనకి. ఆయన యాక్చువల్గా 10 lakhs నుంచి దాన్ని స్లోగా బిల్డ్ చేసి 2 crores దాకా బిల్డ్ చేశారన్నమాట. 10 lakhsని చాలా డిసిప్లిన్గా చేశారు. బట్ కానీ ఒక్కసారి డివేట్ అయ్యి కొంచెం పొజిషన్ సైజింగ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వక అగ్రెసివ్గా చేయడం వల్ల, అగ్రెసివ్ నేచర్ వల్ల ఒక రోజులోనే 1 crore అంటే కెన్ యూ బిలీవ్ ఫ్రెండ్స్ ద కైండ్ ఆఫ్ లాసెస్. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారన్నమాట అండి పాపం ఆయన. అంటే సైకిల్ డిస్టర్బ్ అయిపోతారు కదా, రైట్. అందువల్ల అంత అగ్రెసివ్గా ఇప్పుడు కూడా చేయకూడదు అనమాట అండి. మన పొజిషన్ సైజింగ్ రిస్క్ మేనేజ్మెంట్ డిసిప్లిన్ కంట్రోల్ లేకపోతే మార్కెట్లో మనం సర్వైవ్ అవ్వలేం ఫ్రెండ్స్, అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఎంత పెద్ద పెద్ద ప్లేయర్స్ అయినా కూడా ఎక్కడో దగ్గర చిన్న తప్పు చేస్తే దట్ విల్ పనిష్. నేను కూడా చాలాసార్లు దాని నుంచి ఐఎమ్ కమింగ్ అనమాట. హార్డ్గా కొంచెం లైక్ సిస్టమ్ బేస్డ్ ట్రేడర్, డిస్క్రిషనరీ ట్రేడింగ్ కాకుండా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్, క్వాంటిటీ కంట్రోల్ అంటే కంట్రోల్. ఎప్పుడైతే ఆ డిసిప్లిన్ కొంచెం వచ్చానో దెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ సమ్ ప్రాఫిట్స్ అనమాట అండి. అదర్వైజ్ ఇంట్రాడేలో మీరు చాలా లాస్ అయిపోయి ప్రమాదం ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, రేపు యూ కెన్ ఎక్స్పెక్ట్ హ్యూజ్ వాలటిలిటీ అనమాట. బడ్జెట్ టైంలో ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. ఓకే. సో యూ కెన్ ఫోకస్ లెస్ క్వాంటిటీ అండ్ మోర్ పాయింట్స్ అనమాట. రాదర్ దాన్ మోర్ క్వాంటిటీ లెస్ పాయింట్స్ తొందరగా వద్దామని మీరు ట్రై చేయొచ్చు. బట్ ఒక్కొక్కసారి ఇమీడియట్గా క్యాండిల్స్ విజిల్ అయిపోతాయి, మూమెంట్ అంతా కూడా సడన్గా రివర్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా అట్మోస్ట్ కేర్ తీసుకుని చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ వెరీ బిగినర్, రేపు ట్రేడింగ్ ఇంట్రాడే చేయాలంటే బెటర్ యూ కెన్ అవాయిడ్, రైట్. ఇంకా మనకి చాలా రోజులు 300 రోజుల పైన ఉందండి సంవత్సరం. రేపే చేయాలని లేదనమాట అండి. కొంచెం అది కేర్ తీసుకోండి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అండ్ డెఫినెట్గా మీరు అందరూ లైక్ చేయండి, వీడియో నచ్చితే మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.